జన్మలగ్న కుండలిలో పితృదోషం ఉన్నవారు, కాలసర్పదోషం ఉన్నవారు, శని రాహు కేతు దశాభుక్తులు నడుస్తున్నవారు ఈ పితృపక్షంలో రెమెడీలతో ఈ దోషాలకు పరిహారం పొందవచ్చును. ఈ సంవత్సరం పితృపక్షాలు సెప్టెంబర్ 7 ఆదివారం నుండి ప్రారంభమై 21వ తేదీ ఆదివారం ముగుస్తాయి. ఈ పితృపక్షంలో చేయవలసిన రెమెడీల గురించి తెలుసుకుందాము. పితృదేవతలకు ఇష్టమైన రెమెడీల్లో ముఖ్యమైనది తర్పణము. ఇక రెండవది, వారికి ఇష్టమైన పదార్థాలు వండి పితృదేవతలకు పెట్టి ఇంట్లో వారు వాటిని తినడం. ఇక మూడవ రెమెడీ, నిఠారుగా దక్షిణముఖంగా నిలుచుని కళ్ళు మూసుకొని ప్రాణముద్రలో చేతులు జోడించి నమస్కరిస్తూ 2.5 ప్రదక్షిణలు చేసి ఇలా ప్రార్థన చేయండి. ఓ పితృదేవతలారా, నన్ను నా కుటుంబమును ఆశీర్వదించండి. ఇక 4వ రెమెడీ, 3 కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని వాటిలో ఒక్కొక్క దానిలో 9 ఒత్తుల చొప్పున 27 ఒత్తులు వేసి అందులో నువ్వుల నూనె పోసి 7 లవంగాలు దానిలో వేసి రాగి చెట్టు కింద వాటిని వెలిగించి పితృదేవతలకు నమస్కరించండి. ఇలా ఈ 15 రోజులు చేయవచ్చును, లేదా ఏదైనా ఒక్కరోజైనా చేయవచ్చును. ఇలా చేయడం వలన పితృదేవతల అనుగ్రహం పొంది పితృదోషం తొలగి కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. శుభం. ఇలా చేయడం వలన కుటుంబంలో వివాహ విషయంలో జరిగే ఆలస్యాలు తొలగిపోతాయి, సంతాన విషయంలో జరిగే ఇబ్బందులు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోవును. ఎటువంటి ఆటంకాలు లేకుండా పితృదేవతల అనుగ్రహంతో అంతా శుభంగా ఉండును.